Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. మరోసారి బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలనమైన కామెంట్స్ చేశారు. నల్గొండ మీడియా సమావేశంలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 2028 ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీదే అధికారం అన్నారు అరవింద్. ఇక వచ్చే అసెంబ్లీలో ఎన్నికల్లో కింద మీద ఏమైనా చేస్తామంటూ అరవింద్ సంచలనమైన కామెంట్స్ చేశారు. ఇక తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం తీసుకొస్తాం, ఢిల్లీలో పశ్చిమ బెంగాల్లో ఏదైతే చేశామో తెలంగాణలో కూడా అదే చేస్తామని ఎంపీ ధర్మపురి అరవింద్ అనటం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇక ఢిల్లీలో పశ్చిమ బెంగాల్లో ఏదైతే చేశామో అదే చేస్తాము, కింద మీద ఏమైనా చేస్తామంటూ అరవింద్ అనటం ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారిందని చెప్పాలి. ఎందుకంటే పశ్చిమ బెంగాల్ ఎన్నికలను కనుక మనం చూస్తే ఇప్పటికే కూడా అక్కడ ఎస్ఐఆర్ ప్రభావం కానీ లేకపోతే పశ్చిమ బెంగాల్లో ఇటు ఈసీ బీజేపీకి ఎన్డీఏ చెప్పింది విన్నది, అందుకనే పశ్చిమ బెంగాల్లో బీజేపీకి అంతటి విజయం కైవసం అయింది అంటూ కూడా ఇప్పుడు దీని మీద పలు ఆరోపణలు రావటము, దీని మీద దీది ఆరోపణలు చేయటం, ఇవన్నీ అంశాలను చూసాం. అలాంటిది ఢిల్లీ పశ్చిమ బెంగాల్ ఎన్నికలను ఎగ్జాంపుల్ గా తీసుకొని ఎంపీ ధర్మపురి అరవింద్ తెలంగాణలో కూడా అదే చేస్తామని అనటము, ఇక ఏదైనా కానీ అంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కింద మీద ఏమైనా చేస్తాం, అధికారంలోకి వస్తామని అరవింద్ అనటం ఇప్పుడు సంచలనంగా మారింది. 2/3 మెజారిటీ తోటి భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. భువనగిరి, నల్గొండ పార్లమెంట్ కూడా కైవసం చేసుకుంటాము. అత్యధిక అసెంబ్లీ సీట్లు కూడా ఇక్కడ కైవసం చేసుకుంటాం. రాజకీయం చేస్తాం, ఎలక్షనీరింగ్ చేస్తాం, బెంగాల్లో చేసింది చేస్తాం, ఢిల్లీలో చేసింది చేస్తాం, ఆకాశం కింద ఏమేం చేయగలుగుతామో లీగల్ గా అన్ని చేస్తాం, కింద మీద చేస్తాం, ప్రభుత్వం చేస్తాం. సాధారణ అసెంబ్లీ ఎన్నికలలో 2/3 మెజారిటీ తోటి భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. భువనగిరి, నల్గొండ పార్లమెంట్ కూడా కైవసం చేసుకుంటాము. అత్యధిక అసెంబ్లీ సీట్లు కూడా ఇక్కడ కైవసం చేసుకుంటాం. రాజకీయం చేస్తాం, ఎలక్షనీరింగ్ చేస్తాం, బెంగాల్లో చేసింది చేస్తాం, ఢిల్లీలో చేసింది చేస్తాం, ఆకాశం కింద ఏమేం చేయగలుగుతామో లీగల్ గా అన్ని చేస్తాం, కింద మీద చేస్తాం, ప్రభుత్వం చేస్తాం. ఇక ఎంపీ ధర్మపురి అరవింద్ వ్యాఖ్యల గురించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి సత్యాన్ని అడిగి తెలుసుకుందాం. ఎస్ సత్య, ఎంపీ ధర్మపురి అరవింద్ చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఇక ఢిల్లీ పశ్చిమ బెంగాల్లో ఏదైతే చేస్తామో అదే చేస్తామంటూ కూడా ఆయన వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యల వెనక అర్థం ఏంటి అని చెప్పి కూడా ఒక చర్చ జరుగుతుంది. నేను ప్రధానంగా బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ నల్లగొండ సమావేశంలో మాట్లాడినటువంటి మాటలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంత సంచలనం రేపుతున్నాయి. ఎందుకంటే ఆయన నల్లగొండ సభలో ఈ రకంగా మాట్లాడడం, ఆ కార్యక్రమంలో ప్రధానంగా ఇక్కడ ఢిల్లీలో ఏ రకంగా గెలిచామో అలాగే పశ్చిమ బెంగాల్లో ఎలాగైతే మా వ్యూహాలు రచించి 15 సంవత్సరాల దీది కోటను కూడా మేము బద్దలు కొట్టి ఇప్పుడు మా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాము, అలాగే ఢిల్లీలో కూడా అలాగే చేశాము. ఖచ్చితంగా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో, వచ్చే 2029 అసెంబ్లీ ఎన్నికల్లో ఆకాశం కింద భూమి పైన ఎలాంటి రాజకీయ చర్యలు చేయాలో అవన్నీ కూడా చేస్తాము అంటూ ఆయన క్లారిటీ ఇచ్చారు. అంటే ఎవరిని తీసుకోవడానికైనా వెనుకాడబోము, ఎవరిని ఏం చేయడానికైనా వెనుకాడబోము, ఖచ్చితంగా రాజకీయ వ్యూహాలతోటి ముందుకెళ్తాము, మా పార్టీలోకి ఎవరు వచ్చినా గానీ మేము తీసుకుంటామనే క్లారిటీ అయితే ఇక్కడ ఇచ్చిన పరిస్థితి కనబడతా ఉంది. ఖచ్చితంగా రాజకీయ వ్యూహాలు చాలా ధీటుగా చేస్తున్నారు అనేది కూడా ఇప్పటికే నిన్న అమిత్ షా కూడా మాట్లాడిన పరిస్థితి ఉంది. అమిత్ షా కూడా తెలంగాణలో ఒంటరిగానే బీజేపీ పోరు బాట పడుతా ఉంది, ఒంటరిగానే ఎన్నికలకు వెళ్తుంది, అన్ని ఎన్నికల్లో నాకు ఎవరి సపోర్ట్ అవసరం లేదు అని చెప్పి ఖరాఖండిగా చెప్పారు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి లీడర్లు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ కార్యకర్తలు కావచ్చు, వాటన్నిటిని కూడా ఉద్దేశించి మాట్లాడారు. ఇప్పుడు ధర్మపురి అరవింద్ ఈ వ్యాఖ్యల వెనుక ఏంటి అంటే ప్రధానంగా నల్గొండ జిల్లాలో, నల్లగొండ అంటే కాంగ్రెస్ అడ్డా, ఇది గత దశాబ్దాల నుంచి కూడా ఇది వస్తున్నటువంటి పరిస్థితి. నల్గొండలో మొత్తం కూడా మరి కాంగ్రెస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలే ఉన్నారు. గతంలో కూడా ఎక్కువ శాతం కాంగ్రెస్, అంటే నల్లగొండ అంటే కాంగ్రెస్ అంటే నల్లగొండ అనే తీరుగా ఉంటది. అక్కడ ధర్మపురి అరవింద్ మరి ఈ కామెంట్స్ చేయడం ఇప్పటికే ఇక్కడ ప్రధానంగా ఒక అంశం చూడాలి. గతంలో
కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ కండువా కప్పుకొని మళ్ళీ ఏది ఎన్నికల సమయంలో ఇక్కడ మరి వచ్చిన పరిస్థితి. ఇప్పుడు ఆయన మంత్రి పదవి కోసం కూడా కొంత ఇది చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఆయన చేసినటువంటి కామెంట్స్ ఏంటంటే నల్లగొండ జిల్లాకు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మాకు సంబంధించినటువంటి రాజకీయ వ్యూహాలు ఖచ్చితంగా మేము 2029 ఎన్నికలలో వ్యూహాలు ఖచ్చితంగా అమలు చేస్తాము. ఈసారి మోమాటానికి పోయే పరిస్థితి లేదు, ఎవరు వచ్చినా కలుపుకొని పోతాము. దానికి ఉదాహరణ ఆ సెంటెన్స్ కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే ఖచ్చితంగా మరి ఒకవేళ ఇప్పుడు పదవులు రాని వాళ్ళందరూ కూడా నెక్స్ట్ ఎలక్షన్స్ లో బీజేపీలోకి వెళ్లే అవకాశాలు ఉండొచ్చు కాక. సో దాన్ని ఉద్దేశించే ప్రతి అంశం పైన కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. ఇంకొకటి నల్లగొండ అనేది కాంగ్రెస్ అడ్డ, ఆ అడ్డ నుంచి అంత క్లారిటీగా అంత స్పష్టంగా మేము రాబోతున్నాము, మేము విజయం సాధించబోతున్నాము. ఏది ఏమైనా సరే కాంగ్రెస్ ఏం చేసినా సరే బీఆర్ఎస్ ఏం చేసినా సరే ఖచ్చితంగా మేము ఇక్కడ గెలవబోతున్నాము 2029లో అని కంచుకోట అయినటువంటి కాంగ్రెస్ కంచుకోట అయినటువంటి నల్లగొండ జిల్లా నుంచి ఆయన మాట్లాడడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. ఆపరేషన్ నల్లగొండ అనేది ఇంకా స్టార్ట్ అవ్వలేదు అనేది తెలుస్తా ఉంది. ఆపరేషన్ తెలంగాణకు సంబంధించి మరి కొద్ది రోజుల్లోనే ఈ ఆపరేషన్ తెలంగాణ ఆపరేషన్ బీజేపీ స్టార్ట్ చేయబోతుంది. చాలా కీలక నేతలు అందరూ కూడా అక్కడ బీజేపీ పార్టీలోకి వెళ్ళబోతున్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా బీజేపీలోకి వెళ్ళబోతున్నారు అనేది మరి తెలుస్తా ఉంది. చూడాలి ఏ రకంగా ఈ రాజకీయాలు బీజేపీ రాజకీయాలు చేయబోతుంది అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. చాలా ఉత్కంఠగా ఉంది రేణు, ఎందుకంటే ఎవరెవరిని చేర్చుకుంటారు, ఎవరెవరు మరి ఇటు బీజేపీ పార్టీలో చేరుతారు. మొన్నటి వరకు కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక దాదాపు చాలా మంది లీడర్లు కూడా ఈ హైదరాబాద్ కు సంబంధించినటువంటి లీడర్లు బీజేపీలో చేరుతారు అనేది మరి ప్రచారం జరిగింది. అంతకుముందుకు వేరే సంబంధించినటువంటి ఇటు కొన్ని జిల్లాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా వెళ్తారని ప్రచారం జరిగింది. ఇట్లా రకరకాల ప్రచారాలు జరిగినాయి. ఖచ్చితంగా పైనుంచి అధిష్టానం నుంచి బీజేపీ అధిష్టానం నుంచి ఒక గ్రీన్ సిగ్నల్ రాగానే ఖచ్చితంగా చాలా మంది బీజేపీలో చేరే అవకాశం ఉన్నట్లయితే మనకున్నటువంటి సమాచారం మేరకు వస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. సో అందుకే ఆపరేషన్ బీజేపీ ఉంది కాబట్టి ధర్మపురి అరవింద్ కాంగ్రెస్ కంచుకోట అయినటువంటి నల్లగొండ నుంచి ఇట్లాంటి వ్యాఖ్యలు చేశారా అనుకోవచ్చు రేణు. రైట్ సత్య, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఇక ఎంపీ ధర్మపురి అరవింద్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారాయని చెప్పాలి. 2028 ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీదే అధికారం అంటూ అరవింద్ చెప్పటము, ఇక దీనికోసం ఏదైనా చేస్తాం, ఆకాశం కింద లీగల్ గా చేయగలిగినవి ఏదైనా కింద మీద పడి ఏమైనా చేస్తామంటూ అరవింద్ వ్యాఖ్యానించటము, ఇక తెలంగాణలో ఎలాగైనా బీజేపీ అధికారంలోకి తీసుకొని వస్తాం, దీనికి ఎవరైనా కలిసి వచ్చినా సరే వాళ్ళతో కలిసి వెళ్తాము, లేకపోయినా సరే బీజేపీని అధికారంలోకి తీసుకొని వస్తాము, ఢిల్లీలో పశ్చిమ బెంగాల్లో ఏదైతే చేశామో ఇక్కడ తెలంగాణలో కూడా అదే చేస్తామంటూ ఎంపీ ధర్మపురి అరవింద్ వ్యాఖ్యానించడం, ఆ రాష్ట్రాలను ఉదాహరణగా తీసుకోవటం. ఎందుకంటే ఇప్పటికే అక్కడ గెలుపు మీద పలు అనుమానాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు. అలాంటప్పుడు ఆ రాష్ట్రాల గెలుపుని ఎంపీ ధర్మపురి అరవింద్ ఇక్కడ ఉదాహరించడం కూడా ఒక చర్చకు దారి తీస్తుందని చూడొచ్చు. కాకపోతే ఈసారి అంటే ఆపరేషన్ తెలంగాణని బీజేపీ స్టార్ట్ చేసినట్లుగా మనకి తెలుస్తుంది. ఇక ఆపరేషన్ తెలంగాణ అంటే బీజేపీ ఏదో ఒక విధంగా తెలంగాణలో అధికారంలోకి రావటానికి ప్రయత్నాలు కొనసాగించబోతుంది. ఇక పూర్తి స్థాయిలో కనుక మనం చూస్తే ఒక కీలకమైన నేతలు బీజేపీలో చేరేటువంటి అవకాశం ఉంది. ఈసారి బీజేపీ పుంజుకునే అవకాశం తెలంగాణలో కనిపిస్తున్నట్లుగా అర్థమవుతోంది.